బాలాజీ గారు, నిజమే మీకు 40 ఏళ్ల నుంచే బీపీ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం పడింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు 160/100 ఉంది ఇవాళ మీకు బీపీ. మీరు బీపీ టాబ్లెట్లు వాడకుండా ఉంటే చాలా ప్రమాదం. ఇందాక మీ మదర్ వచ్చి చెప్పిళ్ళారు, కొంచెం భయపెట్టండి బాలాజీ మెడిసిన్ సరిగ్గా వేసుకోవట్లేదని. నేను చెప్పాను భయపెట్టక్కర్లేదమ్మా, ఉన్న విషయం చెప్తే చాలు అని చెప్పాను బాలాజీ. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు బీపీ టాబ్లెట్లు వేసుకొని బీపీ కంట్రోల్ చేసుకోకపోతే సడన్గా బ్రెయిన్లో ఒక చిన్న బ్లడ్ వెజల్ చిట్లినా సరే మనం లైఫ్ లాంగ్ బాత్రూమ్కి వెళ్ళడానికి మీకు ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ మెంబర్ సహాయపడాల్సిన అవసరం పడుతుంది. బీపీ అన్కంట్రోల్గా ఉంటే మీకు బ్రెయిన్ మీద కానీ హార్ట్ మీద కానీ కిడ్నీస్ మీద కానీ ఐస్ మీద కానీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మొన్ననే ఒక ఆయన వచ్చాడు, చిన్నపిల్లోడు, అరౌండ్ 24-25 ఉంటుంది, ఒక కంట్లో చూపు పోయింది బీపీ అన్కంట్రోల్గా ఉండటం వల్ల. సో అందుకనే మీరు బీపీ టాబ్లెట్ వేసుకొని మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కంటిన్యూ చేయండి. మీరు తగ్గించుకుంటానంటున్నారు బీపీ, న్యాచురల్గా తప్పేం లేదు, న్యాచురల్గా తగ్గించుకుంటే అప్పుడు మనం బీపీ టాబ్లెట్లు ఆపేసేయచ్చు, ఏం పర్వాలేదు. కానీ మీరు తగ్గించుకునే లోపల ఈ లోపల టాబ్లెట్స్ వాడి కంట్రోల్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీకు నిజంగా బీపీ తగ్గి కంట్రోల్లోకి వస్తే కనుక మనం బీపీ టాబ్లెట్లు వేస్తున్నప్పుడు బీపీ డౌన్ అవుతూ ఉంటుంది, అప్పుడు మనం బీపీ టాబ్లెట్ తగ్గించడం కానీ మానేయటం కానీ చేయొచ్చు. కానీ బీపీ టాబ్లెట్లు ఎప్పుడైతే మనం మానేస్తామో అప్పుడు మనం ఇంకా ఎక్కువ రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. గట్ల కాదని మీరు బీపీ టాబ్లెట్లు వేసుకోకుండా ఉంటే సడన్గా మీరు ఏదో ఒక రోజు అన్నం తింటూ ఉంటారు, ముద్ద చేతిలోంచి జారిపోతుంది, ఆ తర్వాత నుంచి మిమ్మల్ని బాత్రూమ్ తీసుకెళ్ళడానికి ఎవరో ఒకళ్ళు పట్టుకెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం పడాలని లేదు అందరికీ. బట్ ఎవరికి పక్షవాతం వస్తుందో తెలియదు. పక్షవాతం వచ్చే అవకాశం బీపీ అన్కంట్రోల్గా ఉంటే 42% పెరుగుతుంది. కాబట్టి దయచేసి టాబ్లెట్లు వేసుకోండి. ఎందుకంటే మీకు మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ మొత్తానికి మీరు బర్డెన్ అయిపోతారు. కానీ ఒక్క సెకండ్లో మారిపోతుంది మీ లైఫ్. కాబట్టి దయచేసి మీరు బీపీ టాబ్లెట్ వేసుకోండి, ప్లీజ్ మానకండి. అదండి, బాలాజీ గారు ఏంటంటే టాబ్లెట్లు వేసుకోవడానికి మొహమాట పడుతున్నారు. మరీ తక్కువ ఏజ్ కదా నాకు ఇప్పటి నుంచే ఎందుకు టాబ్లెట్స్ అని అనుకుంటున్నారు. కానీ ఈ టైంలో బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ మెత్తగా ఉంటాయి. చిన్న రక్తనాళం చిట్లింది అని అంటే మేజర్ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ టాబ్లెట్లు వేసుకుంటే కిడ్నీస్ ప్రాబ్లం కాదు, బీపీ టాబ్లెట్ వేసుకోకుండా కంట్రోల్ లేకపోతే కిడ్నీస్ ప్రాబ్లం అవుతాయి. ఖచ్చితంగా వేసుకోండి.